హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పెన్షన్లను విడుదల చేసిన సంగతి మీకందరికీ తెలిసిందే. అయితే చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? సో, మా దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారని అడుగుతూ ఉన్నారండి. నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ఇప్పుడు విడుదల చేసినటువంటి పెన్షన్లకు ఎప్పటినుంచి అప్లికేషన్స్ మొదలవుతాయి? అండ్ దీంతో పాటుగా ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఇస్తారు, వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో పెట్టి అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో, దీని గురించి డిస్కస్ చేసుకునే ముందుగా నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా పెట్టేటువంటి వీడియోస్‌కి కామెంట్స్‌లో చాలామంది కూడా వివిధ రకాల డౌట్స్ అనేటువంటి వాటిని అయితే అడుగున్నారనమాట. సో, వాటన్నిటిని గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. తొలుత వచ్చేసి ఆ కామెంట్స్ అనేటువంటివి ఏం పెట్టారు వాటిలో, ఓకేనా? వాటికి సంబంధించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకున్న తర్వాత మెయిన్ టాపిక్‌లోకి అయితే వెళ్దాము. ఈ వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా. వాటన్నిటి మీద నేను ముందు ముందు వీడియోస్‌లో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే, ఈ యొక్క పర్సన్‌కి లోకోమోటర్ 45% అయితే ఉంది. టెంపరరీనైతే ఉందన్నమాట. సో, వీళ్ళు అడుగుతున్నారు మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరమా అని. సో, మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఆ మెడికల్ సర్టిఫికేట్ లేకపోతే మీకు అప్లై చేసుకొని కూడా పెన్షన్ అనేది అయితే రాదు. సో, మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా! సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్ మీ యొక్క విలేజ్‌కు పక్కన. సో, వాటి దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే దాన్ని బట్టి మీకు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. సో, ఈ సర్టిఫికేట్ లేకుంటే మీరు అప్లై అనేది చేసుకొని లేరు ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్‌గా 85% అయితే ఉంది. సో, అప్లై చేసుకోవచ్చని అయితే అడుగుతూ ఉన్నారు. సో, 85% ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకొచ్చేసి రూ. 15,000 డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ అనేది రావటం జరుగుతుంది. 85% నుంచి 100% లోపల ఉన్నట్లయితే ఈళ్ళు రూ. 15,000 పెన్షన్‌కైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ అనేది అవసరం పెన్షన్‌కి అని అడుగుతూ ఉన్నారనమాట. సో, వీళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా. క్యాన్సర్ రోగులు అండ్ అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల దాని కింద వచ్చేటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ దీంతో పాటుగా వికలాంగ పెన్షన్‌లకు సదరం సర్టిఫికేట్ ఉండాలనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా వితంతు పెన్షన్స్ అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అయితే అడుగుతూ ఉన్నారండి. సో, ప్రస్తుతానికి మనకు కేవలము ఈ 3 కేటగిరీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు, ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. ఓకేనా? ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మిగిలినటువంటి ప్రక్రియలన్నీ కంప్లీట్ చేసి పెన్షన్లు కూడా ఇస్తారనమాట. బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. నేను అప్డేట్ అనేది అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు. ఇక్కడ చూడొచ్చు, సదరం సర్టిఫికేట్ ఉంది. దాంతో పాటుగా మెడికల్ సర్టిఫికేట్ అవసరమా అని అయితే అడుగుతూ ఉన్నారు. సో, సదరం సర్టిఫికేట్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి దేనికి? ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు, అలాగే క్యాన్సర్ రోగుల పెన్షన్స్‌కు, ఆ కేటగిరీలో చెందినటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, ఈ యొక్క సదరం సర్టిఫికేట్ వచ్చేసి వికలాంగుల పెన్షన్స్‌కు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో, వాటికి వీటికి సంబంధం లేదు. సో, మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే. సదరం సర్టిఫికేట్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ అవసరమైతే లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఇస్తే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారా? సో, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని అడుగుతూ ఉన్నారు. సో, పర్సన్ కూడా వెళ్తే వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వటం
జరుగుతుందనమాట. మెడికల్ సర్టిఫికేట్ మనకు కంపల్సరీగా ఉండాలి. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు అండ్ అలాగే క్యాన్సర్ రోగుల పెన్షన్‌లకు సంబంధించి. నెక్స్ట్ ఇంకొక కామెంట్ అయితే చూద్దామండి. 89% అయితే ఉంది. 6,000 వస్తుందా? డీఎంహెచ్ఓ పెన్షన్స్ ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. 89% ఉంటే మీకు ఈ డీఎంహెచ్ఓ పెన్షన్స్ 15,000 అయితే వస్తుంది. 15,000 రూపాయలు అయితే వస్తుంది. బట్ అప్లికేషన్స్ అనేటువంటివి ఇప్పుడు పెట్టుకోవచ్చు మీరు. ఇంకా రిలీజ్ చేయలేదు. స్టార్ట్ అవ్వలేదనమాట. ఓకే. నేను చెప్తాను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తానండి. ఇక నెక్స్ట్ చూడొచ్చు 61% అయితే ఉంది. నాకు ఏ కేటగిరీ కింద పెన్షన్ వస్తుందో కొంచెం చెప్పండి అని అయితే అడిగారనమాట. 61% ఉంటే మీకు వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆ పెన్షన్‌కి అయితే దరఖాస్తులు పెట్టుకోవచ్చనమాట. ఓకేనా. సో ఇలాగా కమెంట్స్ అయితే అడిగారు. వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా మీరు కూడా మీకున్నటువంటి డౌట్స్‌ను కమెంట్ సెక్షన్‌లో పెట్టినట్లయితే వాటికి నేను వెంటనే రిప్లై ఇవ్వడం కావచ్చు. లేదు అనుకుంటే వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి మీకు సెపరేట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను గైస్. ఇక ఇక్కడికి వీటి గురించి డిస్కషన్ అయితే అయిపోయింది. మనకు మెయిన్ వచ్చేసి అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అయితే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అవి కూడా నేను ఏ కేటగిరీలో అయితే చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ముందుగా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికి మనకు ప్రభుత్వం నుంచి మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇంకా రాలేదు. కాబట్టి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రొసీడింగ్స్ అనేది ఈ నెలాఖరు లోపల వచ్చినట్లయితే మనకు ఫిబ్రవరి నెల మొదటి నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తారు. లేదు ఫిబ్రవరి నెలలో మనకు కొంచెం లేట్ అయినా సరే ఆ నెలాఖరు నుంచైనా అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఏదేమైనా మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి వస్తేనే అధికారులు అయితే ప్రొసీడింగ్స్ చూసుకొని అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. అప్లికేషన్స్ తీసుకున్నాక వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలను గ్యాదర్ చేస్తారు. అప్పుడు మీకు పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా. సో ప్రస్తుతం మనకు కేవలం జిల్లాకు 200 మందికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి మీరు వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే అప్లికేషన్స్ వెంటనే పెట్టుకునేసేయచ్చు. నో ప్రాబ్లమ్. అప్లికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులకు వచ్చేసి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ చేపించి పెట్టుకోండి. వికలాంగ పెన్షన్లకు వచ్చేసి సదరం సర్టిఫికేట్ చేపించి పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్ వచ్చేసి స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకు వెరిఫికేషన్స్కు ఈ నోటీసులు జారీ చేస్తారు. రీసెంట్గా మనకు స్లాట్స్ రిలీజ్ చేశారనమాట. అప్పుడు చాలామంది బుక్ చేసుకొని ప్రస్తుతానికి సదరం సర్టిఫికేట్ కూడా తీసి రెడీగా పెట్టుకున్నారు. సో తీసుకునేటువంటి వాళ్ళ సంగతి చెప్తూ ఉన్నాను నేను. సో వాళ్ళకి స్లాట్స్ రిలీజ్ చేసిన తర్వాత స్లాట్స్ బుక్ చేసుకొని అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క మనకు నోటీస్‌లో మెన్షన్ చేసినటువంటి విధంగా ఆ టైంకి, ఆ డేట్‌కి హాస్పిటల్‌కి వెళ్లి వెరిఫికేషన్స్ చేసుకున్నాక సదరం సర్టిఫికేట్స్ జారీ చేయడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40 నుంచి మనకు 40 నుంచి 85% బిలో ఉన్నట్లయితే రూ. 6,000, 85% నుంచి 100% బిలో ఉన్నట్లయితే రూ. 15,000 డీఎంహెచ్ఓ పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. సో సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. దీంతో పాటుగా పర్సన్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ జిరాక్స్‌లు, నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే చాలండి. మీకు అప్లికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు పెట్టుకునేసేయచ్చు వితిన్ సెకండ్‌లో. ఎందుకంటే తక్కువ మందికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు కల్పిస్తారంటే వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఇస్తారు. 50 ఏళ్ల పెన్షన్స్, కొత్త పెన్షన్స్, 50 ఏళ్ల కొత్త పెన్షన్స్‌కి సంబంధించి కావచ్చు. అండ్ అలాగే 60 ఏళ్ల ఓల్డ్ ఏజ్ కొత్త పెన్షన్స్‌కి సంబంధించి వీళ్ళందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తారు. ముందు రోజుల్లో నేను అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. మీకు ఫైనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ముందు వీడియోస్‌లో మొత్తం కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.